ఎంతిస్తారు? నాకు తెలుసు నీకు కావాల్సింది డబ్బే అని. ఎంత కావాలో అడుగు. 1 రూపాయి ఎక్కువైనా దరిద్రాన్ని వదిలించుకోవాలి అంటారు. ఇచ్చి పడేస్తాం. రోహిత్, అంతేనా? విడాకులు కన్ఫర్మ్ అంటావు? నేను నీకు అవసరం లేదు అంటావు. సో నాకు భరణం ఇచ్చేస్తారు. అదేగా చెప్తుంది. నేను నీకు అవసరం లేనప్పుడు నిన్నే పట్టుకొని వేలాడాల్సిన కర్మ నాకు లేదు. నేనేమీ చదువులేని దాన్ని కాదు, బతకడం చేతకాని దాన్ని కాదు. ఆల్ రైట్, భరణం ఇస్తాను అంటున్నారుగా. సరే, ఈ ఆస్తిలో సగం వాటా నాకు రాసివ్వండి. అప్పుడు విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టి ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆస్తిలో సగమా? ఇప్పుడే చెప్పారు కదా, దరిద్రానికి 1 రూపాయి ఎక్కువ ఇచ్చైనా వదిలించుకోవాలి అని. ఇచ్చేయండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆస్తిలో సగం ఎలా ఇస్తారు? భరణం అంటే నువ్వు బ్రతకటానికి ఇచ్చేది, నువ్వు భోగాలు అనుభవించడానికి ఇచ్చేది కాదు. ఇద్దరం కలిసి చేసిన తప్పులో ఒకరిక్కడుండి భోగాలు అనుభవిస్తుంటే నేనొక్కదాన్ని బికారిలాగా బ్రతకాలా? ఈవిడేసిన ముష్టి తీసుకొని బ్రతకాలా? అయినా విడాకులు నేను అడగట్లేదు, తను కావాలంటున్నాడు కాబట్టి నేనడిగినట్టు ఆస్తిలో సగం వాటా ఇస్తేనే విడాకులు. చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నీకిస్తానన్నదే ఎక్కువ, లేదంటే కోర్టులోనే చూసుకుందాం. నువ్వు అడిగిన భరణం అయితే ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే కోర్టు చెప్పేదానికంటే ఆనందే ఎక్కువిస్తుంది. ఈవిడ నాకిచ్చే ముష్టి అవసరం లేదని చెప్తున్నాను కదా. అయితే దీని మీద సంతకం పెట్టవా?